ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అని పాకిస్తాన్ గజగజ వణికిపోతోంది. దాంతో ఒకవేళ భారత్తో మళ్ళీ యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి అని ఇప్పటి నుంచే సన్నద్ధాలు చేస్తోంది. అందులో భాగంగా రీసెంట్ గా చైనా నుండి 250 ఫిరంగులను తెచ్చుకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పాకిస్తాన్ డిప్లాయ్స్ చైనీస్ SH-15 ఆర్టిలరీ గన్స్ నియర్ ఇండియన్ బార్డర్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 250 SH-50 ఆర్టిలరీ గన్స్ ని తెచ్చుకుంది. ఒకప్పుడు పాకిస్తాన్ ఈ SH-15లను కేవలం LOC బార్డర్ దగ్గర మాత్రమే ఉంచేది, ఎందుకంటే అరాకొరా ఉండేవి. అవి కూడా జనాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో పెట్టేది. ఒకవేళ వాటిని గుర్తించి భారత్ కౌంటర్ అటాక్ చేస్తే సాధారణ ప్రజలు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పాకిస్తాన్ ఎంత నీచానికి దిగజారి ఉందంటే సాధారణ ప్రజలని ఈ SH-15లకు షీల్డ్గా ఉపయోగించుకుంది. అంటే వీళ్ళకి హమాస్ టెర్రరిస్టులకు ఎలాంటి తేడా లేదు. కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో SH-15లు వచ్చాయి కాబట్టి మొత్తం భారత్ని ఆనుకొని ఇంటర్నేషనల్ బార్డర్ ఎంతైతే ఉందో మొత్తం పొడవునా SH-15లను మోహరించి ఉంచింది. ఈ SH-15లను చైనా తయారు చేస్తుంది. చైనాలో వీటిని PCL-181 అంటారు. వీటిల్లో 150 mm 52 క్యాలిబర్ ఆర్టిలరీ సిస్టమ్స్ ని వాడతారు. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో ఆర్టిలరీ సిస్టమ్స్ ఎలా వచ్చాయి అని అడగొచ్చు మీరు. ఇప్పటికిప్పుడు రాలేదండి. 2019లోనే పాకిస్తాన్ చైనాకి ఆర్డర్ ఇచ్చింది. 2022 నుంచి ఒక్కొక్కటిగా డెలివరీ అవ్వడం మొదలయ్యింది. మొన్న ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ వెళ్ళి చైనా దగ్గర బిక్కుమని ఏడ్చింది. ఎప్పుడో 2019లో ఆర్డర్ ఇస్తే ఇంకా రాలేవేంటి అని. ఫైనల్లీ చైనా డీల్ ప్రకారం అన్ని SH-15లను పాకిస్తాన్ పంపించింది. దాంతో పాకిస్తాన్ భారత్ని ఆనుకుని ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ మొత్తం ఈ SH-15లతో నింపేసింది. అది మాత్రమే కాదు, మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా వస్తుంది. చైనా కేవలం ఈ SH-50 ఆర్టిలరీ సిస్టమ్స్ని మాత్రమే పాకిస్తాన్కి ఇవ్వలేదండి. దీని యొక్క టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లు మన దగ్గర పక్కా సమాచారం ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు పాకిస్తాన్ ఈ టెక్నాలజీని ఉపయోగించి పాకిస్తాన్ భూభాగంలోనే SH-15లను తయారు చేయగలదు. దీని కాంట్రాక్ట్ని హెవీ ఇండస్ట్రీస్ తక్సిలా ఫెసిలిటీకి ఇచ్చారు. పాకిస్తాన్కి చెందిన భారత్ని ఆనుకుని ఉన్నటువంటి బార్డర్ పాయింట్స్ గుజ్రాన్వాలా, సియాల్కోట్, జలాల్పూర్, జతన్ లాంటి ప్రాంతాల్లో ఈ SH-15లను పాకిస్తాన్ మోహరించి ఉంచింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పంజాబ్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంచినటువంటి ఈ SH-15లను పాకిస్తాన్ చాలా ఎక్కువగా ఉపయోగించింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో LOC బార్డర్ దగ్గర భారీ మొత్తంలో షెల్ ఎక్స్చేంజ్ జరిగింది. ఈ ఆర్టిలరీ ఎక్స్చేంజ్లో భారత దాడులను పాకిస్తాన్ ఎదుర్కోలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో SH-15లు వచ్చాయి కాబట్టి పాకిస్తాన్ ఎగురుతోంది. ఆగండి, కంగారు పడాల్సిన పని లేదు. భారత్ దగ్గర కూడా ఉన్నాయి, కుప్పలుగా దాచాం. వీడియో చివరి వరకు చూడండి, అన్నింటినీ చెప్తాను. ఈ SH-15 కంటే ముందు పాకిస్తాన్ అమెరికాకు చెందినటువంటి M109 ట్రాక్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్ పైన ఎక్కువగా ఆధారపడి ఉండేది. సాధారణంగా పాతకాలంలో యుద్ధాల్లో గనక చూసుకుంటే ఫిరంగులను వాడేవాళ్ళు. ముఖ్యంగా బ్రిటిష్ యుద్ధాల్లో మనం వీటిని చూస్తూ ఉంటాం. ఈ ఫిరంగులు ఎడ్ల బండుల్లాగా ఉండేవి. చక్రాల బండి పైన ఉంచేవారు. ఒక 4-5 సైనికులు కూరగాయల బండిని కదా ఎలా తోపుకుంటూ వెళ్తారో అలా తోపుకొని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అందులో ఫిరంగులను పెట్టి పేల్చేవారు. ఒక్కొక్క ఫిరంగి 20 నుంచి 50 కిలోల బరువు ఉండేది. ఈ ఫిరంగులను పేల్చడం కంటే వాటిని అందులో అమర్చడం చాలా కష్టంగా ఉండేది. కానీ అప్పట్లో యూజ్ చేసే ఫిరంగులు చాలా బలహీనమైన ఫిరంగులు. మహా అయితే 1-2 కిలోమీటర్ల దూరం పోయేవి. ఎందుకంటే ఎక్కువ దూరం ఫిరంగుల్ని వదలాలంటే చాలా శక్తివంతమైనటువంటి వెపన్స్ వాడాల్సి ఉంటుంది. అంత శక్తివంతమైన వెపన్స్ వాడినప్పుడు ఆ చక్రాల బండి ఉంటుందా చెప్పండి, వెనక్కి నెట్టివేయబడుతుంది. పోనీ ఈ మిషన్స్ని భూమి మీదనే ఉంచి శత్రువులపైన ప్రయోగిద్దామా అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ ఫిరంగులతో శత్రువులపై దాడి చేస్తావో శత్రువులు తమ రాడార్ సిస్టమ్ ద్వారా ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఆ ఫిరంగి వచ్చిందో పసిగడతారు. వెంటనే ఆ లొకేషన్ పైన దాడులు చేస్తారు. ఆ దాడుల్లో అక్కడికక్కడే ఆ ఫిరంగులు ధ్వంసమైపోతాయి. SH-15 మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక పెద్ద మిలిటరీ ట్రక్ పైనే అమర్చబడినటువంటి ఫిరంగి. మీరు మన S-400 డిఫెన్స్ సిస్టమ్స్ని చూసుంటారు కదా, అవి కూడా శక్తివంతమైనటువంటి వెహికల్స్ పైనే అమర్చబడి ఉన్నాయి. వీటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి మొబిలైజ్ చేయొచ్చు. సేమ్ ఈ SH-15లో కూడా అలాంటి మొబిలైజేషన్ ఫెసిలిటీ ఉంది. మిలిటరీ ట్రక్ పైన వీటిని అమర్చారు కాబట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటి, శత్రువుల పైన ఫిరంగులతో దాడి చేసాం. శత్రువులు రాడార్తో పసిగట్టాలంటే కొంత సమయం పడుతుంది. అట్లీస్ట్ కొన్ని మినిట్స్ అయినా సమయం పడుతుంది. ఈ గ్యాప్లో దాడి చేసిన ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి SH-15లను మొబిలైజ్ చేయొచ్చు. దీనివల్ల ఎక్కడి నుంచి దాడి జరిగిందో ట్రాక్ చేసి కౌంటర్ అటాక్ చేయడం కష్టమవుతుంది.
ఈ SH-15లు అడ్వాన్స్డ్ ఆర్టిలరీ సిస్టమ్స్. ఆల్మోస్ట్ ఆర్టిలరీస్ 50 నుంచి 70 కిలోమీటర్స్ కూడా ప్రయాణించగలవు. శత్రువుల స్థావరాలు, ట్యాంకర్లు, బంకర్లను ఈజీగా పసిగట్టి మట్టి కరిపించగలదు. పూర్వకాలంలో ఎగ్జాక్ట్గా ఎక్కడ దాడి చేయాలో సైనికులు ముందే ప్లాన్ వేసుకునేవారు. టార్గెట్ని హిట్ చేయడానికి ఆర్టిలరీని ఏ యాంగిల్లో పెట్టాలి, ఎంత దూరంలో పెట్టాలి, ఇవన్నీ లెక్కలు ముందే వేసుకుని ఆ తర్వాత ఫిరంగులతో దాడి చేసేవారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అడ్వాన్స్డ్ ఆర్టిలరీ సిస్టమ్స్లో GPS ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, డిజిటల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. శత్రువు ఎక్కడ ఉన్నాడో ఆ లొకేషన్ కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తే సిస్టమే స్వయంగా యాంగిల్ సెట్ చేసుకొని అక్కడ దాడి చేసేస్తుంది. ఈ 150 mm సైజు ఉన్న బాంబులు చాలా బరువుగా ఉంటాయి. సైనికులు ప్రతిసారి వీటిని లేపి అందులో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ముందే చెప్పాను, వీటిని పేల్చడం కంటే అందులో అమర్చడం చాలా కష్టమని. SH-15లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వెనకాల ఆటోమేటిక్ లోడర్ సహాయపడుతుంది. గన్లో కదా ఎలాగైతే 6 బుల్లెట్లు మనం అందులో పెడతాం, గన్ను పేల్చినప్పుడు ఒక్కో బుల్లెట్ని ఆటోమేటిక్గా తీసుకొని అది పేల్చుతుంది. అంతే తప్ప పేల్చిన ప్రతిసారి నువ్వు గన్లో ఒక బుల్లెట్ పెట్టవు. సేమ్ అదే తరహాలో ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిలరీ సిస్టమ్స్లో ఈ షెల్స్ని ముందే మనం వెనకాల ఉంచుతాం. ఎప్పుడైతే నువ్వు పేలుస్తావో ఒక్కో ఆర్టిలరీని మెషిన్ దానికదే తీసుకుంటుంది. దీన్నే ఆటోమేటిక్ లోడింగ్ సిస్టమ్ అంటారు. అంత పెద్ద ఫిరంగి కాల్చినప్పుడు వచ్చే ప్రెషర్తో ట్రక్ వెనక్కి వెళ్లకుండా ఉండడానికి వెనుక భాగంలో హైడ్రాలిక్ లెగ్స్ నేలలోకి దింపి ఉంచుతారు. దీనివల్ల వాహనం వెనక్కి వెళ్లకుండా ఉంటుంది. S-400ని కూడా మనం వెహికల్ నుంచే ఉపయోగిస్తుంటాం. దాని ప్రెషర్ని కూడా ఆ వెహికల్స్ హ్యాండిల్ చేస్తాయి. దాని ముందు ఇదంతా చెప్పండి. SH-15లో ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్, నిమిషానికి 4 నుంచి 6 రౌండ్ల ఫైరింగ్ చేయగలదు. దీన్నే బ్లిడ్జ్ క్రిక్ టెక్నిక్ అంటారు. జర్మనీ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇదే టెక్నిక్ ఉపయోగించారు. శత్రువు కోలుకునే లోపల దెబ్బతీయాలి. దాడి చేసే స్పీడ్ పెరుగుతుంది కాబట్టి దీని కెపాసిటీ ఆటోమేటిక్గా పెరిగినట్లే. మరి ఈ 150 mm ఆర్టిలరీతో దాడి చేస్తే ఎంతవరకు డ్యామేజ్ జరుగుతుంది అని మీరు నన్ను అడగొచ్చు. బాంబు పడిన ప్లేస్ నుండి 50 మీటర్స్ రేడియస్లో ఉన్న ప్రతిదీ కూడా పూర్తిగా నాశనం అవుతుంది. ఒకవేళ ఒక పెద్ద భవనం పైన ఈ ఆర్టిలరీతో దాడి చేస్తే భవనం అక్కడికక్కడే కుప్పకూలుతుంది. ఆ 50 మీటర్స్ రేడియస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోతారు. డ్యామేజ్ అనేది అక్కడికే లిమిట్ కాలేదండి. ఈ 50 నుంచి 150 మీటర్స్ రేడియస్లో ఉన్న మనుషులకి తీవ్ర గాయాలవుతాయి. ఏవైనా మిలిటరీ వెహికల్స్ కనుక ఉంటే అవి తీవ్రంగా ధ్వంసం అవుతాయి. భూమి మీద పడిందనుకోండి ఆ ఆర్టిలరీ, ఏమవుతుంది, 20 నుంచి 30 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్స్ లోతు ఉన్న ఒక పెద్ద క్రేటర్ పడుతుంది, గుంత పడుతుంది. ఈ బాంబు పేలినప్పుడు వచ్చే విపరీతమైన షాక్ వేవ్ వల్ల సైనికుల ఊపిరితిత్తులు, చెవుల కర్ణబేరి పగిలిపోతాయి. బంకర్ల లోపల దాక్కున్న సైనికులు కూడా ఈ షాక్ వేవ్ వల్ల చనిపోతారు. అదీ కాకుండా ఈ 150 mm ఆర్టిలరీ ఔటర్ లేయర్ ఐరన్తో తయారవుతుంది. ఎప్పుడైతే టార్గెట్ని హిట్ అవ్వగానే ఈ ఆర్టిలరీ పేలుతుందో ఆ ఐరన్ వేల సంఖ్యలో చిన్న చిన్న పదునైన ముక్కలుగా మారి తుపాకీ బుల్లెట్ల కంటే వేగంగా, అంటే గంటకి 3000 నుంచి 5000 కిలోమీటర్ల వేగంతో అన్ని వైపులకు దూసుకెళ్తాయి. మరి ఇలాంటి ఆర్టిలరీస్ని ఎదుర్కోవడానికి మిలిటరీ ఎలాంటి రక్షణ చర్యల్ని తీసుకుంటుంది? భూమి లోపల చాలా లోతు వరకు, ఎక్కడి వరకైతే ఈ ఫిరంగులు నష్టం కలిగించవో అక్కడి వరకు తవ్వి సిమెంట్, ఐరన్, మట్టితో బలమైన బంకర్లు కట్టించుకుంటారు. కాబట్టి డ్యామేజ్ నుంచి సైనికులు తమను తాము కాపాడుకోవచ్చు. ఈ బౌండరీస్ చుట్టూ పెద్ద పెద్ద రాతి గోడలు కడతారు. ఈ రాతి గోడలు గంటకి 1000 కిలోమీటర్లతో వచ్చే ఆ ఇనుప ముక్కలను సులభంగా అడ్డుకుంటాయి. ఇక ఓల్డ్ ఫ్యాషన్ ట్రెంచ్ సిస్టమ్స్ ఉండనే ఉన్నవి. ఇందులో ఐరన్తో పాటు చెట్ల దుంగలు, మట్టి కూడా వాడతారు. మరి ఒకవేళ రేపు పొద్దున యుద్ధం వస్తే SH-15లతో మన పైన ఆర్టిలరీ దాడి చేస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? భారత్ దగ్గర శక్తివంతమైనటువంటి స్వాతి రాడార్ ఉంది. ఈ చటాక్ ఆర్టిలరీస్ కోసం S-400 ఉపయోగించాల్సిన పని లేదు. శత్రువుల ఫిరంగుల నుండి ఆర్టిలరీ అలా ప్రయోగించబడ్డాయో లేదో మన స్వాతి రాడార్ యాక్టివేట్ అయిపోతుంది. గాల్లోనే ఆ షెల్స్ని ధ్వంసం చేసి పడేస్తాయి. మన స్థావరాల వైపు బాంబులు వస్తున్నాయి అని తెలియగానే స్వాతి రాడార్ సిస్టమ్ సైరన్లు మోగించి సైనికులని అలర్ట్ చేస్తుంది. వీటిలో శక్తివంతమైనటువంటి C-RAM సిస్టమ్స్ ఉంటాయి. ఈ C-RAM సిస్టమ్స్ ద్వారా ఈజీగా ఆర్టిలరీస్ని గాల్టిక్ గన్స్ ద్వారా ధ్వంసం చేయొచ్చు. అక్కడికక్కడ పేల్చివేస్తాయి. అదేవిధంగా మన మిలిటరీ కూడా కొన్ని టాక్టిక్స్ ఉపయోగిస్తుంది. ఒకే దగ్గర అందరూ ఉండరండి. ఎప్పుడైనా ఈ వెహికల్స్, టెంట్లు, సైనికులు ఒకే చోట కాకుండా చాలా దూరంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటారు. దీనివల్ల ఒకవేళ బాంబు పడినా ఎక్కువ నష్టం జరగదు. శత్రువు ఫైరింగ్ చేయగానే రాడార్ సాయంతో వాళ్ళు ఎక్కడి నుంచి దాడి చేశారో తెలుసుకొని అప్పటికప్పుడే ఈ ఫిరంగులు, డ్రోన్ల ద్వారా వారిపై తక్షణమే దాడి చేస్తారు. ఇక కొన్ని ప్రాంతాల్లో నిజమైన మిలిటరీ ట్యాంకులు, గన్స్ లాగా కనిపించే నకిలీ బొమ్మలను, నకిలీ బంకర్లను ఉంచుతారు. ఫిబ్రవరి 28 రోజు ఇరాన్ అమెరికాని ఇలాగే ఫూల్ చేసింది.
చాలా పెద్ద మొత్తంలో అమెరికా తన వెపన్స్ని వేస్ట్ చేసుకుంది. అప్పట్లోనే దీనిపైన అనేక కథనాలు ప్రచురితమయ్యాయి, మీరు కూడా వాటిని చూసే ఉంటారు. అన్ని మిలిటరీలు సాధారణంగా ఇలాంటి ఫేక్ సిస్టమ్స్ని వాడుతూ ఉంటారు శత్రువుని నష్టపరచడానికి. అంతేకాకుండా ఈ బాంబు ఎప్పుడైతే పేలుతుందో వెంటనే సైనికులు ఏం చేస్తారు, కిందికి పడుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్టిలరీ పేలినప్పుడు చిన్న చిన్న ఇనుప ముక్కలు గాల్లోకి చాలా వేగవంతంగా వస్తాయని చెప్పాను కదా, అవి వి షేప్లో పైకి ఎగురుతాయి. కాబట్టి సైనికులు భూమి మీద కిందికి ఆనుకొని ఉండడం వల్ల డ్యామేజ్ అనేది ఆల్మోస్ట్ 80% తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మిలిటరీ టెక్నిక్స్. ఇవి కాకుండా కెవ్లార్తో చేసినటువంటి హెల్మెట్లు, ఇనుప ముక్కలు శరీరంలోకి దిగకుండా ఆర్మర్స్ భారత గవర్నమెంట్ మన సైనికులకు ఆల్రెడీ ఇచ్చి ఉంది. సరే, ఇవన్నీ బాగానే చెప్తున్నావు. చటాక్ దేశం పాకిజా దగ్గరే SH-15s లాంటివి వచ్చినప్పుడు మన భారత దగ్గర ఏమైనా ఉన్నాయా, వీటిల్లో భారత్ ఏమైనా వెనకబడి ఉందా అని మీరు నన్ను అడగొచ్చు. భారత్ ఒకవేళ వెనకబడి ఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ని అంత చిత్తుగా ఎలా చిత్తగొడతాను చెప్పండి. భారత్ దగ్గర K9 వజ్రా ఉంది. ఈ K9కి SH-15లకి పెద్దగా తేడా ఏం లేదు. మొబిలిటీ విషయంలో మన K9 వజ్ర పాతకాలం చైన్ సిస్టమ్ ఉన్నటువంటి వెహికల్స్ పైన ఉంటాయి. SH-15 ఏమో ట్రక్ పైన ఉంది. మొబిలిటీ డిఫరెన్స్. K9 వజ్రాలో కూడా 150mm ఆర్టిలరీస్ ఉపయోగిస్తారు. SH-15 అడ్వాంటేజ్ ఏంటంటే మిలిటరీ ట్రక్ పైన అమర్చబడి ఉంది కాబట్టి వేగంగా వాటిని తరలించవచ్చు. ఎట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. SH-15ని తరలించాలంటే మన తార్ రోడ్లు కదా ఎలాగైతే నీట్గా ఉంటాయో అలా నీట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే వీటిని తరలించవచ్చు. కొండ ప్రాంతాల్లో రోడ్లు లేకుండా మీరు ఎప్పుడైనా వ్యాన్ని తీసుకెళ్తారా? కానీ మన దగ్గర చైన్ సిస్టమ్తో కూడుకున్నటువంటి ఈ K9 వజ్రాన్ని ప్రత్యేకంగా ఈ కొండ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకునే తయారు చేశారు. ఎందుకంటే బార్డర్లో ఎప్పుడైనా తార్ రోడ్లతో సమానంగా ఉండవండి, కొండలతో ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో నడిపించాలనే ఈ చైన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. మంచు, రాళ్ళు, లడక్ లాంటి ఎత్తైన కొండలపై వీటిని తేలిగ్గా మనం తీసుకెళ్లవచ్చు. స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ప్రయాణించవచ్చు. SH-15లను తీసుకెళ్తే పక్కకు పెట్టి సిగరెట్ దాక్కుంటూ కూర్చోవడమే. SH-15కి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. 22 టన్స్ మాత్రమే బరువు ఉంటుంది. కానీ K9 వజ్రా బరువు 50 టన్నులు. SH-15 అనేది ఒక చైనీస్ బొమ్మ లాంటిది. దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక డ్రైవర్ క్యాబినెట్ మాత్రమే సేఫ్గా ఉంటుంది. వెనకాల ఆటోమేటిక్ లోడింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది మొత్తం ఓపెన్గా ఉంటుంది. వ్యాన్ కదా ఓపెన్గా ఉన్నట్టు ఈజీగా దాన్ని టార్గెట్ చేసుకొని పేల్చివేయవచ్చు. కానీ మన K9 వజ్ర ఏదైతే ఉందో మొత్తం కూడా ఇనుప కవచంతో సేఫ్గా ఉంటుంది. గన్ ఫైరింగ్ తగిలినా, షెల్స్ తగిలినా ఏమీ కాదు. మనం ఏదైనా వెహికల్ కొనేటప్పుడు ఫస్ట్ ఏం చూస్తాం, సేఫ్టీ చూస్తాం. సో ఈ విషయంలో K9 వజ్ర దరిదాపుల్లో కూడా ఈ SH-15 లేదు. అది కాకుండా మన K9 వజ్రాలో సైనికులు ట్యాంక్ లోపల కూర్చొని సురక్షితంగా కాల్పులు జరపచ్చు. కానీ ఈ SH-15లో డ్రైవర్ కూడా లోపల ఉంటాడు. సైనికులంతా వెనకాల వ్యాన్ల కదా కూర్చున్నట్టు కూర్చోవలసి ఉంటుంది. ఓపెన్ వ్యాన్లో కూర్చుంటే ఏమవుతుంది, పైనుంచి ఎవడో ఒకడు వచ్చి పేల్చి పడేస్తాడు. విచ్ మీన్స్ ఎలాంటి ప్రొటెక్షన్ సిస్టమ్ లేదు. భారతదేశం దగ్గర K9 లాంటి ట్యాంక్ లాంటి ఫిరంగి మాత్రమే కాదండి, అల్ట్రా లైట్ వెయిట్ ఫిరంగి కూడా ఉంది. దీన్ని M777 హవిజర్ అంటారు. హెలికాప్టర్ ద్వారా ఎత్తైన ప్రాంతాలకు కూడా వీటిని తరలించవచ్చు. ఇవి కూడా 150mm ఫిరంగులను పేల్చగలవు. అల్ట్రా లైట్ వెయిట్ అంటే ఇవి చిన్న చిన్న బుడ్డి చిచ్చుబుడ్లను పేలుస్తాయి అనుకునేరు. ఇవి కూడా 150mm ఫిరంగులను పేల్చగలవు కానీ చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. హెలికాప్టర్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించవచ్చు, లేదా 4-5 మనుషులు కూడా మోసుకొని పోవచ్చు. భారతదేశం అంటేనే అల్ట్రా స్మార్ట్. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడు జుగాడు చేస్తుంటాం మనం. మీరు కూడా అనేక సార్లు చేస్తుంటారు ఎక్కడో ఒక దగ్గర జుగాడ్. మన భారత మిలిటరీ జుగాడ్ చేయదా చెప్పండి? భారత్ త్వరలోనే మౌంటెడ్ గన్ సిస్టమ్ని తీసుకొస్తుంది. అంటే డిఫరెంట్ వెపన్స్ అన్నింటినీ కలిపి ఒక మౌంటెడ్ వెపన్గా తయారు చేయడం. కళ్యాణి గ్రూప్, DRDO కలిసి మన ఓన్ టెక్నాలజీతో ఈ సిస్టమ్ని తయారు చేశారు. 150mm ఫిరంగిని 18-80 మిలిటరీ ట్రక్ పైన అమర్చి దీనికి MGS 150mm TC-20 పేరుతో ఈ మౌంటెడ్ గన్ సిస్టమ్ని తయారు చేశారు. ఆల్రెడీ దీనిపైన ట్రయల్స్ కూడా జరిగాయి. శక్తివంతంగా ఇది ప్రయోగించబడింది. ఏం లేదండి, మిలిటరీ ట్రక్ ఉంది, ఇటేమో ఆర్టిలరీ సిస్టమ్ ఉంది. ఈ ఆర్టిలరీ సిస్టమ్ని ఆల్రెడీ ఉన్నటువంటి మిలిటరీ ట్రక్ పైన అమర్చితే అయిపోయి. ఫిరంగి పేలినప్పుడు ట్రక్ వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. వెనక్కి వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ట్రక్ని ఎలా ఆపాలి, ఆటోమేటిక్ లోడింగ్ సిస్టమ్ని ఎలా తీసుకురావాలి, ఈ కొన్ని అందులో చేరిస్తే అయిపోయి. దీనికోసం చైనా లాంటి దేశాలకు ఆర్డర్ పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పచెప్పి టెక్నాలజీ కొనుక్కోవాలా, మన భారతదేశం దగ్గర లేదా, జుగాడు చేసి పడేశారు. ఇప్పటివరకు నేను చెప్పింది SH-15కి సరి సమానంగా ఉన్నటువంటి టెక్నాలజీస్ మాత్రమే. కానీ భారత దగ్గర దీనికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన పినాకాను ఉపయోగించి అడ్వాన్స్డ్ రాకెట్ లాంచ్ సిస్టమ్తో శత్రువు ఎక్కడ ఉన్నా కానీ దాడి చేయొచ్చు.
ఇప్పుడు శత్రువు హాకీ బ్యాట్ తీసుకొని కొట్టి తందుకొస్తున్నాడు. నువ్వు కూడా హాకీ బ్యాట్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ కూర్చుంటావా? ఆ లోపల కొట్టి పోతాడు. నీ పక్కకు రోకల్ దుడ్డు ఉంటే రోకల్ దుడ్డు పట్టుకొని ఆ హాకీ బ్యాట్ పైన దాడి చేస్తావు, అవునా కదా? మన దగ్గర కూడా ఇవి మాత్రమే కాకుండా పినాక ఇంకా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో చెప్పింది SH-15కి సరి సమానమైన భారత దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ గురించి. కాబట్టి పాకిస్తాన్ 250 SH-15లను మోహరించింది అని భయపడాల్సిన పని లేదు. అదొక చటాక్ దేశం, అది ఎప్పటికీ చటాక్ దేశంగానే ఉంటుంది. చైనానే ఫ్యూచర్లో ఎలా ఎదుర్కోవాలని భారత్ తనను తాను శక్తివంతంగా తయారు చేసుకుంటూ ఉంది. అలాంటిది పాకిస్తాన్ గురించి ఆలోచించాలా? భారత్కి ఎవరు ప్రత్యేకంగా అలర్ట్ చేయాల్సిన పని లేదు. భారత్ ఎప్పుడూ అలర్ట్గానే ఉంది. ఆల్రెడీ ఆ దిశగానే తనను తాను శక్తివంతంగా తయారు చేసుకుంటూ ఉంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.